మనం అందించడానికి మన ప్రియ సోదరుడు మరియన్న గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. మనం దేవుని వాక్యం నుంచి ఎఫ్సీలో రాసిన పత్రిక, ఎఫ్సీలకు పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతున్నా. కాబట్టి మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు చదవండి. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ నడిపింపు కొరకు. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. మా ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. దిగిపోయిన నన్ను, కొట్టబడిన నన్ను, పడిపోయిన నన్ను, దెబ్బలు తిన్న నన్ను, గాయములతో కొట్టుమిట్టాడుతున్న నన్ను మీరు ప్రేమించి పరామర్శించిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. నన్ను కాపాడిన దేవుడు, నా గాయాల్ని కట్టిన దేవుడు ప్రభు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మీరు న్యాయవంతుడైన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. నేను అనేక సార్లు అన్యాయంగా జీవించాను. అలానే అనేక సార్లు అన్యాయాన్ని నేను పొందాను. అయితే నాకు న్యాయవంతుడైన ఒకే ఒక్క దేవుడుగా మీరుండి నాకు న్యాయం తీర్చిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. అంతేకాదు ప్రభు, నాకు భద్రతనిచ్చిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నా. ఎక్కడా దొరకని భద్రత నీ వద్ద మాత్రమే నాకు లభించిందని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ఎవ్వరు ఇవ్వని భద్రత నేను అనుభవించడానికి నాకు సహాయం చేసిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తూ, చదవబడిన లేఖన భాగం ద్వారా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించండి. నిలబడిన దాసుడు ఏపాటి వాడు ఎరిగిన దేవుడు గనక నీ సిలువు చాటు మరుగుపరిచి మీరు వాడుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు మనకేమి నేర్పుతా ఉందంటే, మన దేవుడు యథార్థమైన భక్తిని కోరుతున్న దేవుడు అని ఆ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆ మాటలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, యథార్థమైన భక్తిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో పౌలు ఇక్కడ రాయడం మనం చూస్తాం. మొట్టమొదటిది ఆయన రాస్తాడు చూడండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, మన దేవుడు మన సంబంధాల్లో, అంటే దేవునితో మనుషులతో మన సంబంధాల్లో ఏం కోరుకుంటున్నాడు అంటే సమాధానం అనే బంధాన్ని కోరుకుంటాం అన్నాడు. సమాధానం బంధాన్ని ఇస్తుంది. సమాధానం లేకపోవడం బంధాలని తెంచుతుంది. అయితే బంధం కలిగి ఉండాలంటే అది కుటుంబ బంధమైన, సంఘ బంధమైన, సమాజపరమైన బంధమైన బంధం ఉండాలి అంటే సమాధానం ఉండాలి. సమాధానం లేని చోట అది అతుకులుగా ఉంటుంది, అది సరైనదిగా ఉండదు.
ఆ బంధం సరైంది కాదు, అది యథార్థమైన భక్తికి సంబంధించిన లక్షణం కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ తర్వాత ఆత్మ కలిగించు ఐక్యత. యథార్థమైన భక్తి నేను చేస్తున్నాను అంటే ఏముండాలి అంటే మరొక లక్షణం ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉండాలి. సహజంగా శరీరపరమైన ఐక్యత చాలా మందిలో ఉంటది. అందుకే రకరకాల కుల సంఘాల ఐక్యతకి అసోసియేషన్లు పెట్టుకుంటారు, సంఘాలు పెట్టుకుంటారు, కుల సంఘాలు. వాళ్ళు ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలానే ఆ ఆటో ఆ, ఆటో డ్రైవర్ల సంఘం అని, లేదా ఫలానా కూలీ సంఘం అని, లేదా గజిటెడ్ ఆఫీసర్ల సంఘం అని, ఇలా సంఘాలు ఉంటాయి. అయితే వాళ్ళల్లో ఏదన్నా ఉంటే ఏముంటదంటే శరీర సంబంధమైన ఐక్యతే. కానీ ఇక్కడ రాయబడింది దేని కొరకంటే ఆత్మ కలిగించు ఐక్యత. యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దేవుడు నా మారు మనసును చూసి పరిశుద్ధాత్మను నాకు వరంగా అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడిని నేను కలిగి ఉండి ఆ ఆత్మ కలిగించేటువంటి ఐక్యత అంటే ఆత్మ నన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే ఐక్యంగా ఉండడానికి, కలిసి ఉండడానికి, సహవాసంలో ఉండడానికి, ఏకత్వం కలిగి ఉండడానికి నన్ను నడిపిస్తాడు. అది ఆత్మ కలిగించు ఐక్యత అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మూడవదిగా ప్రేమతో ఒకరినొకడు సహించడం. సహించడం అనేది కొద్ది కష్టమైన విషయం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే ప్రేమతో సహించాలి. ఆ సహనం కూడా ఎలా ఉండాలంట? ప్రేమతో సహించాలి అని చెప్తా ఉంది. ఇది యథార్థమైన భక్తి. చాలా మంది లోకంలో సహిస్తారు. ఎప్పుడంటే నా పై అధికారి నన్ను అనవసరంగా అరిస్తే అతన్ని తిరిగి నేను అనలేను, అంటే ఉద్యోగం పోద్ది, అందుకని సహిస్తా. లోపల చాలా ఉంటది, కానీ బయటకు మాత్రం ఓర్చుకుంటా, తలదించుకుంటా, నోరెత్తి మాట్లాడను. ఎందుకంటే మాట్లాడితే ఉద్యోగం పోద్ది, అందుకని వాటిని సహిస్తా నేను. ఇది శరీరపరమైన సహనం. కానీ ఇక్కడ రాయబడతా ఉంది ఇది ఏమంటే దైవ ప్రేమతో కూడిన సహనం. దేవుడు నిన్నెలా సహించాడో నువ్వు ఇతరులు అలా సహించడం, దాని అర్థం అది. ఆత్మ ప్రేమతో సహించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్నెలా సహించాడో, ఎన్ని విషయాల్లో నువ్వు తప్పిపోయావో, ఎన్ని విషయాల్లో నువ్వు జారిపోయావో, ఎన్ని విషయాల్లో నువ్వు పడిపోయావో, ఎన్ని విషయాల్లో నువ్వు తొట్టిల్లావో, ఎన్ని విషయాల్లో నువ్వు బలహీనుడో నీకే తెలుసు. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇన్ని విషయాల్లో నన్ను సహిస్తుంటే దేవుడు ప్రేమతోటి నేను నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళని నేను ప్రేమతో సహిస్తా అని అనుకోవడం లేదా అలా జీవించడం, అది యథార్థమైన భక్తికి తగిన లక్షణం అని పౌలు ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము, సాత్వికంతో నడవడం, ఇది యథార్థమైన భక్తి అని పౌలు మనకు చెప్పడం చూస్తాం. ఇది అంత ఈజీ ఏం కాదు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడానికి ఇష్టపడ్డా మనం లోబడకపోతే పరిశుద్ధాత్ముడు కూడా నడిపించలేడు. ఆయన బలవంతంగా నడిపించడు. నువ్వు చేసి తీరాల్సిందే అని ముందుకి బలంగా నెట్టడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చెప్తాడు అది కరెక్ట్ కాదు, అలా ఉండకూడదు, ఇలా ఉండు అని దేవుని వాక్యాన్ని గుర్తు చేసి మనకి జ్ఞాపకం చేస్తాడు, మనకు ఆలోచన ఇస్తాడు. అయితే దానికి లోబడడం, విధేయత చూపించడం అనేది మనం చేసే భక్తిని బట్టి, యథార్థమైన భక్తి పరిశుద్ధాత్మ నడిపింపుకి వాక్యాన్ని గుర్తు చేసి సత్యానికి లోబడు అన్నప్పుడు అది లోబడుతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ మనం చూస్తే అది ఒక మాటలో చెప్పాలంటే ఈ లక్షణాలు కలిగి యథార్థమైన భక్తి చేయడం, వెల చెల్లించడం అది అంత ఈజీ ఏం కాదు. వెల చెల్లించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అసలు మన ఆత్మీయ జీవితమే ఎలాంటిదంటే ఇది పెట్టుబడి. భూమి మీద ఆత్మీయ నడక అనేది, ఆత్మీయ జీవితం అనేది ఒక పెట్టుబడి. ఈ పెట్టుబడి మనకి అదృశ్యమైనవి ఉన్నవి అనే విశ్వాసం మీద పెట్టే పెట్టుబడి అన్నమాట ఇది.
ఈ పెట్టుబడి మనం ఏ విషయాల్లో పెట్టాలి అని అంటే కొన్ని సంగతులు మీ ముందుంచుతాను. మొట్టమొదటిది, సమయాన్ని విశ్వాసి పెట్టుబడిగా పెట్టాలి. సమయాన్ని. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాను అనే ప్రతి విశ్వాసి తనకు దేవుడిచ్చిన సమయాన్ని, అందరికి 24 గంటలే, వాళ్ళు శరీరులైనా ఆత్మ సంబంధులైనా, అయితే ఆ సమయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎలా వినియోగిస్తున్నాం, దేనికి మనం పెట్టుబడిగా పెడతా ఉన్నాం. ఉద్యోగస్తులు సహజంగా ఉద్యోగానికి సమయాన్ని ఎక్కువ పెడతారు. లేదా ఆయా పనులు చేసుకునే వాళ్ళు, వ్యాపారస్తులు ఆయా వాటికి సమయాన్ని పెడతారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, సమయాన్ని భూమి మీద మనం ప్రతిదినం దేనికి మన సమయాన్ని పెట్టుబడిగా పెడతా ఉన్నాం. అయితే భూమి మీద ఆత్మ సంబంధులు పెట్టే పెట్టుబడి అది నిత్యత్వంలో లాభంగా ప్రయోజనకరంగా మారుద్ది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. భూమి మీద మనం పెట్టే పెట్టుబడి, అది సమయమైనా ఇంకేదైనా, ఆత్మీయంగా పెట్టే పెట్టుబడి మనకి నిత్యత్వంలో అది మనకి ప్రయోజనకరంగా లాభకరంగా మారుతుంది అని పౌలే అంటాడు. ఏమనంటే, ఇప్పటి కాలపు శ్రమలు పొందబోయే మహిమ ముందు ఎన్నదగినవి కావు. అంటే ఆయన శ్రమల్ని పెట్టుబడిగా పెట్టాడు. దేవుని కోసం శ్రమ పడడం, దేవుని కోసం కష్టపడి పనిచేయడం, దేవుని కోసం ఇబ్బంది గురి కావడం, దేవుని కోసం ఖర్చు కావడం, జీవితాన్ని ఖర్చు చేయడం అనేది ఆయన పెట్టుబడిగా పెట్టాడు. పెడతా అంటాడు, ఇప్పుడు నేను పెట్టే పెట్టుబడి దేవుడు ఇవ్వబోయే లాభం ముందు లేదా మహిమ ముందు ఎన్నదగినది కాదు అని పౌలు చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది మీరు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనకి సమయాన్ని ఇస్తారు? నేను నిమిషం ఇస్తాను, 5 నిమిషాలు ఇస్తాను అని చెప్పబాకండి. అది అసలు ఇవ్వడం కాదు. అంతకంటే ఇవ్వకపోవడమే మంచిది. 1 నిమిషం ఇస్తే ఏందండి అది? అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఇందాక వాక్యంలో చూసాం. ఆయన కాపాడే దేవుడు, ఆయన గాయాలను కట్టే దేవుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు, ఆయన భద్రత ఇచ్చే దేవుడు. ఎవరిస్తారండి భూమి మీద? అలాంటి దేవుడికి నువ్వు ఇచ్చే సమయం ఎంత? 1 నిమిషమా? 5 నిమిషాలా? ఆలోచించండి. దేవునితో సమయాన్ని గడపడం అది పెట్టుబడి. ఎంత సమయాన్ని గడిపితే అంత మంచిది. అంటే 24 గంటలు స్వామీజీలాగో ఋషుల్లాగో కూర్చోమని చెప్పట్లా. జ్ఞానంతో దేవునితో వీలైనంత ఎక్కువ సమయం గడపడం మంచిది. అలానే వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఇస్తున్నారా? అసలు మానవ జీవితంలో సక్సెస్ కి, విజయానికి సూత్రం ఏంటంటే, యెహోషువ 1:8 దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే, నువ్వు వాక్యాన్ని ధ్యానించు, నువ్వు వాక్యాన్ని పఠించు, దాన్ని నీ జీవితంలో పాటించు, నువ్వు జీవితంలో పాటించే ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించు. యుద్ధాల్లో నీకు విజయం నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. యెహోషువ సేమ్ అదే చేశాడు. ఆయన 100 యుద్ధాలు చేసి ఉంటే ఆ 100లో 100కి 100 విజయాలు సాధించాడు యెహోషువ. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, వాటికి సమయం ఇస్తే, వీటికి సమయం ఇస్తే, వాటికి సమయం ఇస్తే మనకు ప్రయోజనం అని. కొంత ఉండొచ్చు, లేదని నన్ను చెప్పట్లేదు. శరీరపరంగా కొంత ప్రయోజనం ఉండొచ్చు. బాగా చదువుకుంటే, బాగా డబ్బు సంపాదిస్తే, బాగా వ్యాపారం చేస్తే, బాగా పనిలో నైపుణ్యం సంపాదిస్తే కొంత శరీరపరమైన ప్రయోజనం ఉంటది, ఉండదంటలేదు. కానీ నిత్యత్వం ఉండే ప్రయోజనం దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా శరీరపరంగా ఉంటది, అంటే భౌతిక పరంగా ఉంటది, ఆత్మీయ పరంగా కూడా ఉంటది. ఇది దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చాలా మంది విశ్వాసులుగా చెప్పుకుంటూ బైబిల్ చదవరు, ధ్యానం చేయరు, ప్రార్థనకు సమయం ఇవ్వరు. ఇది చాలా చాలా విచారకరం. అలా అందరూ ఇప్పుడు ఇక్కడున్న మనందరం చేయగలిగితే మన సంఘం ఇలా ఉండదు, ఇంకా గొప్పగా గ్యారెంటీగా ఉంటది, అనుమానమే లేదు దాంట్లో. అంటే ఇక్కడ కూర్చున్న చాలా మంది వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు.
ప్రార్థనకి సమయం ఎక్కువ ఇవ్వట్లేదు. ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. పెట్టుబడిగా పెట్టండి మీ సమయాన్ని. దేవుని సత్యం మన జీవితాన్ని సమూలంగా మార్చడమే కాదు, మన ద్వారా అనేకుల జీవితాల్ని మార్చి తీరుతుంది. మార్చి తీరుతుంది. మనం వెలుగు. మనం ఎంత దేవుని సన్నిధిలో గడిపి ఆ వాక్యం సత్యం సరిదిద్దపడతామో అంతగా ఇతరుల జీవితాలని మనం ప్రభావితం చేయగలుగుతాం. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ ప్రతిదినం దేవునితో గడపకుండా దినాన్ని ఊరికే అలా గడిపేసేవాళ్ళు వాళ్ళు విశ్వాసులు అని చెప్పుకోవడానికి పనికొస్తారు. మీరు అనొచ్చు, నేను దాంట్లో బిజీ, దీంట్లో బిజీ అని. నువ్వు ఎంత బిజీ అయినా దేవునితో గడపనంత బిజీ ఎందుకుంటావు అలాగా? ఆలోచించండి. ఎందుకుంటావు అలాగా? ముఖ్యంగా చదువుకునే యవనస్తులు, మీ యవన కాలంలో గనక దేవుని వాక్యాన్ని తగినంత ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మీ జీవితాలు మీరు చదువుకునే కాలేజీల్లో లేదా మీరున్నటువంటి పనిచేసే స్థలాల్లో అనేక మందిని క్రీస్తు వైపు మీరు ఆకర్షిస్తారు. అనేక ఆత్మలను గెలుచుకుంటారు. ఇది సత్యం, ఇది సత్యం. బైబిల్ చెప్తా ఉంది, శిష్యులు ఎప్పుడైతే ఆ ప్రార్థనకు సమయం ఇవ్వటం ప్రారంభించారో పరిశుద్ధాత్మతో దేవుని వాగ్దానం ప్రకారం వాళ్ళు నింపబడ్డారు. చేపలు పట్టుకునే వాళ్ళు మనుషులు పట్టేవాళ్ళుగా తయారయ్యారు. దేశాలని, ప్రాంతాలని, జిల్లాలని, ఇలా రాష్ట్రాలని వాళ్ళు సంపాదించారు. ఎవరు అంటే చదువు రానివాళ్ళు. వాళ్ళని దేవుడు వాడుకుంటే మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? మనల్ని ఎందుకు వాడుకోడు? కనుక వాక్యానికి సమయాన్ని ఇవ్వండి. చాలా మంది కాలేజీకి వెళ్ళి రావడం లేదా ఉద్యోగానికి వెళ్ళి రావడం సెల్ ముట్టుకొని కూర్చుంటారు. దాంట్లో ఏదో చేస్తా ఉంటారు, ఏదో చూస్తా ఉంటారు. ఎంత టైం వేస్ట్ అవుతుందో. ముఖ్యంగా ఈ రోజుల్లో కుటుంబంతో సమయం గడపట్ల. నలుగురుంటే నలుగురు చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఎవరి గోల వాళ్ళదే, ఎవరి బిజీ వాళ్ళదే. సంబంధాలు దెబ్బతింటున్నాయి. సహవాసం సరిగా ఉండట్లేదు. దేవుని ప్రేమ ఒకరి నుంచి ఒకళ్ళకి పాస్ కావట్లేదు. సారం లేని జీవితాలు జీవిస్తున్నారు చాలా కుటుంబాలు. సంబంధాలు సరిగా ఉండక సారాలు కోల్పోతున్నారు. దేవుని సారం జీవితాల్లో అనుభవించలేకపోతా ఉన్నారు. కయ్యన్ని దేవుడు అంటాడు ఏమనంటే, తమ్ముడిని చంపిన తర్వాత నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి నేను కావాలి వాడిని అంటే, నువ్వు సారం లేని తిండి తింటావు అంటాడు కయ్యంతో దేవుడు. నువ్వు పొలం పండిస్తావు, అది భూమి దాని సారాన్ని ఇవ్వదు అంటాడు దేవుడు. సారం లేని బతికాడు కయ్యను. ఈరోజు విశ్వాసం అని చెప్పుకుంటా దేవుని సారం లేని జీవితాలు జీవిస్తా ఉన్నాం. దేవుని సారం లేదు. మనం మాట్లాడితే అవతల వాడికి మేలు కలగాల, మంచి జరగాల, వాడి హృదయం ఉప్పొంగాల. అలా జరగట్లా. అవతల వ్యక్తుల్ని గాయపరుస్తున్నాం, పడగొడుతున్నాం, అవతల వాళ్ళని విమర్శిస్తున్నాం. రకరకాల ఈ సాతాను సంబంధమైనవి వస్తున్నాయి కానీ దేవుని సంబంధమైనవి రాకపోవడానికి కారణం మనం సమయాన్ని ప్రభు దగ్గర పెట్టుబడి పెట్టకపోవడం. ఇంకొంతమంది భార్యతో భర్తతో సమయాన్ని గడపకపోవడం, భార్య భర్తలతోటి, భర్త భార్యతోటి, సొంత భార్యతోటి సమయాన్ని గడపకపోవడం, తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపకపోవడం. చాలా దారుణంగా ఉంటున్నాయి సంబంధాలు, చాలా దారుణంగా ఉంటున్నాయి. మనసులు బయటికి విప్పుకోలేకపోతా ఉన్నారు. మరి ఈ రోజుల్లో కొంతమంది దైవ సేవకులు ఏమంటున్నారంటే, క్రీస్తు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఇంత దరిద్రమైన ఆత్మీయ దరిద్రాన్ని అనుభవించే తరం ఇంకొకటి లేదు అంటున్నారు. వాళ్ళు పెద్ద దేవసేవకులు చెప్పిన మాట చెప్తున్నా నేను, నా సొంత మాట కాదు ఇది. క్రీస్తు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న తరాల్లో ఇప్పుడున్న తరం అంత ఆత్మీయ దరిద్రతను అనుభవిస్తున్న తరం లేదంటున్నారు. కారణం ఏంటంటే, దేవునికి సమయం ఇవ్వాల్సింది సెల్ ఫోన్ కి సమయం ఇస్తున్నారు. సెల్ ఫోన్ కి దాంట్లో రకరకాల ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు ఏవేవో. ఒక మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని
జేబులో పెట్టుకొని తిరుగుతున్నాం. అంటే ఎవరికి దరిద్రం అది అంటే దాంతో ఎక్కువ సమయం గడిపే వాళ్ళకి, దాంతో ఎక్కువ సమయం గడిపే వాళ్ళకి. ప్రభుతో సమయం గడుపుదాం, ప్రభుతో సమయం గడుపుదాం. ఈరోజు ఎంతో మంది సారం లేని కుటుంబాలు, ఇంటికి వెళ్ళడానికి సంతోషంగా వెళ్ళడు భర్త. అలానే భర్త వస్తే సంతోషంతో నా భర్త వచ్చాడు అనే సంతోషం భార్య కలగట్లేదు. పిల్లలు ఆనందంతో ఉప్పొంగట్లేదు, నా తండ్రి వచ్చాడు, నా తల్లి ఉంది ఇంట్లో అని. ఎందుకని సంబంధాలు ఇలా నిస్సారంగా ఉంటున్నాయి? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవునికి సమయం ఇవ్వట్లేదు. అందుకే సారాన్ని కోల్పోతున్నాయి కుటుంబాలు. జాగ్రత్త పడదాం, సమయాన్ని దేవుడికి పెట్టుబడిగా పెడదాం, దేవుని దగ్గర పెడదాం సమయాన్ని. ఉంది జీవితం ఒక్కటే, తర్వాత తీర్పు జరుగుద్ది, తర్వాత తీర్పు జరుగుద్ది. తీర్పును ఎదుర్కొనేదాకా కాదు, జీవితం ఉండగానే సమయాన్ని దేవునికి పెట్టుబడి పెట్టడానికి మనం సిద్ధపడదాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫ్సీ 5:15. దినములు ఏంటంట? చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. సమయాన్ని పోనీయొద్దు అంటే అర్థం ఏంటంటే, సమయాన్ని పోనీయొద్దు అంటే గడియారం తిరగకుండా ఆగుద్దా? ఆగదు కదా. ఉదయం అయితే తర్వాత మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం అయితే ఆ తర్వాత సాయంత్రం అయిపోద్ది, సాయంత్రం అయితే రేత్రి వచ్చి మళ్ళా తెల్లారుద్ది. సమయం మన చేతులు ఏడుంది పోనీయకుండా ఉండటానికి అంటాం మనం. సమయం పోనీయొద్దు అంటే అర్థం ఏంటంటే దుర్వినియోగం చేయొద్దు అని. ఇచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు అంటే ఉపయోగం లేని వాటికి, ప్రయోజనం లేని వాటికి, దేవుడు చెప్పని వాటికి, దేవుడు సంతోషించిన వాటికి, దేవుడు వ్యర్థం, దేవుని వాక్యం వ్యర్థం అన్న వాటికి మీ సమయాన్ని ఇవ్వబాకండి. ఇచ్చి దాన్ని దాన్ని సమయాన్ని పోగొట్టుకోబాకండి. సమయాన్ని దేవుడు ఇచ్చింది ఎందుకంటే సద్వినియోగం చేసుకోవడానికి. సద్వినియోగం చేయడం అంటే ఏంటి? సద్వినియోగం చేయటం అంటే దేవుని వాక్యం ఏం చెప్పిందో వాటికి సమయాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు దేనికి సమయాన్ని ఇవ్వమన్నాడో, దేవుని వాక్యం దేనికి సమయాన్ని ఇస్తే దేవుడు సంతోషిస్తాడో, ఆనందిస్తాడో, ఇష్టపడతాడో దానికి సమయాన్ని ఇవ్వాలి, వాటికి సమయాన్ని ఇవ్వాలి. కుటుంబానికి, సంఘానికి, సంఘంలో ఇతరులకి ప్రభువుని చూపించడానికి, సాక్షిగా ఉండడానికి, సువార్త చాటడానికి వీటికి సమయాన్ని ఇవ్వాలి. దేనికి సమయాన్ని ఇస్తున్నాం మనం? ఇక్కడ బైబిల్ చెప్తుంది దినాలు చెడ్డాయి. నిన్న 5వ తారీఖు జపాన్ లో సునామీ వచ్చుద్దని ఒక జ్యోతిష్కుడు చెప్పాడని పేపర్లు, సామాజిక మాధ్యాల్లో గోల పెట్టారు. వచ్చిందా? ఆయన చెప్పినవి చాలా జరిగినాయి అంట. ఇప్పుడు కూడా జపాను, ఇండోనేషియా మునిగిపోతాయి సునామీతో. మొత్తం అది వరకు వచ్చిన సునామీ కంటే ఇంకా మరి ఎక్కువగా వస్తుంది, మొత్తం కొట్టుకుపోతాయి, అందరూ చచ్చిపోతారని చెప్పారు. జపాన్ అంతా ఒకటే కలవరం. గవర్నమెంట్ ఏమో ఏమీ చెప్పట్లే. అలా వస్తుంది అని చెప్పలేదు, రావట్లేదు అని చెప్పట్లేదు. వాళ్ళు చాలా కలవరం ఉన్నారు. రాత్రి వాళ్ళందరికీ నిద్రపట్టి ఉండదు. సమయాన్ని ఎలా గడుపుతున్నాం మనం? ఎందుకంటే దినాలు చెడ్డాయి. మనకి సామాజిక మాధ్యమాల్లో, పేపర్లో వచ్చేది ఒకవేళ ఈనాడు దినపత్రిక అనే దాన్ని మనం తీసుకుంటే దగ్గర ఒక 10 పేజీలు ఉందనుకున్నాం. 10 పేజీల్లో ఒక్క లైన్ సత్యం ఉంటే బెస్ట్. అదొక్కటి కాదు, పేపర్లన్నీ అంతే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ఫేక్ అర్ధ సత్యాలు. అంటే సగం నిజం చెప్తారు, సగం వల్ల కల్పించి అబద్ధం చెప్తారు. అది నిజం ఎట్లా అవుద్ది? ఇట్లున్నాయి అన్ని చెడ్డే. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం బహు చెడ్డగా ఉంది. దినాలు చెడ్డగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. అలాంటి చెడ్డ దినాల్లో సమయాన్ని వేస్ట్ చేసుకోబాకు. పౌలు చెప్తున్న మాట ఇది. సమయాన్ని వేస్ట్ చేసుకోబాకు. ఆయన వేస్ట్ చేసుకోవాలా, మనల్ని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఏమన్నా అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. సమయాన్ని దేవుని కోసం పెట్టుబడి పెట్టేవాళ్ళు జ్ఞానులు అని వాక్యం చెప్తా ఉంది. దేవుడు చెప్పిన వాటికి, వాక్యం చెప్పిన వాటికి, దేవుడు సంతోషించే వాడికి, దేవుడు ఇష్టపడే వాటికి
సమయాన్ని పెట్టేవాళ్ళు వాళ్ళు జ్ఞానులు. మరి అజ్ఞానులు ఎవరు? దేవుడు చెప్పని వాటికి, వద్దు అన్న వాటికి, జీవితాన్ని పాడు చేసే వాటికి కాలక్షేపం కాలక్షేపం అంటే కాలాన్ని పొదుపుస్తూ ఉంటారు. ఎలాగోలా టైం పాస్ చేస్తా ఉంటారు. అదే సమయం కొద్దిదే నీకు అని దేవుడు చెప్తా ఉంటే టైంని పాస్ చేస్తే అట్లా. దేవుడు ఒక్క మాట చూద్దాం. దానియేలు 6:10. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగల కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించు వచ్చెను. శాసనం ఉంది, మరణ శాసనం. నాకు తప్ప, రాజుకు తప్ప 30 దినాల వరకు ఎవడైనా ఇంకొకరికి, ఏ దేవుడికైనా దేవతకైనా మనిషికైనా మనవి చేస్తే వాడు సింహాల గుహలో పడదోయబడతాడు. ఇది శాసనం. ఇట్టి శాసనము చేయబడినని దానియేలు తెలుసుకొనెను అని ఉంటది అక్కడ. సమయాన్ని ప్రార్థనకి ఇవ్వకుండా, ప్రభువుతో గడపకుండా నేను రోజుని ఎలా ముగిస్తాను? ఇది దానియేలు ఆలోచన, దానియేలు నిర్ణయం అది. ఎన్నిసార్లు ప్రార్థన నిర్లక్ష్య చేసి ఉంటావు? ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండానే, దేవునితో గడపకుండానే, సమయం గడపకుండానే రోజును వెళ్ళబుచ్చావు? ఒకసారి ఆలోచించండి. దయచేసి సమయాన్ని పెట్టుబడిగా పెట్టండి. అది ఈ భూమి మీద భౌతికంగా మీరు కొంత పొందుతారు, నిత్యత్వంలో ఊహించనంత పొందుతాం. అది పౌలు అన్నాడు, ఆ మాట పౌలు అన్నాడు, ఊహించనంత. భూమి మీద దొరుకుద్ది, భౌతికంగా అస్సలు దొరకకుండా ఉండదు. అలానే ఆత్మీయంగా ఆ నిత్యత్వంలో మనం ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. దానియేలు ప్రాణం పోగొట్టుకుంటావు అని శాసనం మాట్లాడుతా ఉంది. ఆయన అన్నాడు, ప్రభు దగ్గర ప్రార్థన అనే పెట్టుబడి కంటే నా ప్రాణం నాకు ఎక్కువ కాదు అనుకున్నాడు. ప్రార్థన అనే పెట్టుబడి కంటే ప్రాణం నాకు ఎక్కువ కాదు అనుకున్నాడు. మరి మనం ఏమనుకుంటాం? ప్రాణం అనే పెట్టుబడి కంటే ప్రార్థన నాకు ఎక్కువ కాదు అనుకుంటాం మనం. అందుకే ఫలితాలు మంచిగా రావు. ఫలితాలు మనకి ఆశ్వాదకరంగా ఉండవు. అందుకే దానియేలు ఎంత సక్సెస్ అయ్యాడంటే, దానియేలు గ్రంథం అద్భుతంగా చెప్పుద్ది. 4 రాజులు మారుతా ఉన్నారు, వాళ్ళ దగ్గర ప్రధాని మాత్రం దానియేలే మారల. కారణం, తన జీవితంలో సమయాన్ని పెట్టుబడిగా పెట్టాడు. తనకు దేవుడిచ్చిన జీవిత కాలాన్ని ప్రభు సన్నిధిలో పెట్టుబడిగా పెట్టాడు. దానియేలు మనకు ఉదాహరణగా నిలుస్తున్నాడు. రెండవది, సహవాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. రెండవది సహవాసము, కలిసి జీవించటం, కలిసి నివసించటం, దీన్ని పెట్టుబడి పెట్టాలి. దేవునితో, కుటుంబంతో సహవాసం చేయాలి, సంఘంతో సహవాసం చేయాలి, అలానే సమాజంతో కూడా సహవాసం చేయాలి. ఇది బైబిల్ చెప్తా ఉంది. ఇది పెట్టుబడిగా పెట్టడం ఎలా అని అంటే, యథార్థమైన భక్తి ఏం చెప్తుందంటే, ప్రేమ, దయ, క్షమించడం, తగ్గించుకోవడం, గౌరవించడం, మంచి చేయడం, జాలి చూపించడం, కరుణించడం, ఈ లక్షణాలని కుటుంబంలో, సంఘంలో, సమాజంలో పెట్టుబడి పెట్టడానికి మనకు సహవాసం ఇచ్చాడు. కుటుంబంతో సహవాసం ఎందుకు అంటే, ప్రేమను పెట్టుబడిగా పెట్టు, దయని పెట్టుబడిగా పెట్టు, జాలిని, క్షమించడాన్ని, మంచితనాన్ని, మేలు చేయడాన్ని, గౌరవించడాన్ని పెట్టుబడిగా పెట్టు. ఒకవేళ గౌరవించే పరిస్థితి లేదు కుటుంబంలో, నువ్వు గౌరవించు, నువ్వు స్టార్ట్ చేయి. అరే, నా ఇంట్లో గౌరవించే వాళ్ళే లేరు అనే బదులు నువ్వే గౌరవించడం మొదలుపెట్టు. అరే, నా ఇంట్లో ప్రేమే లేదు అని ఊరికే అనే బదులు ప్రేమించడం నువ్వు మొదలుపెట్టు, ప్రేమ చూపించడం నువ్వు మొదలుపెట్టు. నీ ద్వారా సంఘంలో అసలు పలకరించే వాళ్ళు లేరు అనే బదులు నువ్వే పలకరించడం మొదలుపెట్టు. చాలా మంది అంటుంటారు, సంఘంలో ఎవడు పలకరించడు, ఎవరు ప్రేమ చూపించడు, ఎవరికి లేదు. నీకుందా? నీకుంటే నువ్వు స్టార్ట్ చేయ ముందు. నువ్వు స్టార్ట్ చేయవు.
అదే ఎట్లుంటదంటే సమాజం చెడిపోయిందండి అంటాడు. సమాజంలో వీడు ఒకడు కాదు. సమాజం చెడిపోయిందంటే సమాజంలో నువ్వు ఒకటి కాదా, నేను ఒకటి కాదా? మరి చెడిపోయిందంటే నేను కూడా ఏమైనట్టు? ఆ చెడిపోయిన సమాజాన్ని బాగు చేయడానికి ముందు నువ్వు బాగుపడు. ఇతరులకు బాగంటే నీ జీవితం ద్వారా చూపించు. అది వదిలిపెట్టి ఆ పెట్టుబడి పెట్టాలి. ప్రేమను పెట్టుబడిగా పెట్టండి. ఒకరోజు లాభాన్ని చూస్తావు. మంచిని పెట్టుబడి పెట్టండి. క్షమించడాన్ని పెట్టుబడిగా పెట్టండి. మన ఉద్దేశాలు ఎట్టుంటాయి అంటే, మనం తప్పు చేసినా ఇంట్లో వాళ్ళు క్షమించాలి, కానీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం మనం క్షమించం. మన మీద వాళ్ళు జాలి పడాలి, దయ చూపించాలి, కానీ మనం మాత్రం వాళ్ళని దయ చూపించం. మనం వాళ్ళని పెద్ద పలకరించం, వాళ్ళు మాత్రం మనం రాగానే చక్కగా పలకరించాలి. అది సంఘంలోనైనా కుటుంబంలోనైనా. ఇది విశ్వాసం కాదు, ఇది యథార్థమైన భక్తి కాదు. నీ నుంచి మొదలుపెట్టు. ఆ పట్టుబడి పెట్టం. నీ ఇంట్లో ఎవ్వరు పలకరించట్లా, ప్రేమ లేదు. నువ్వు ప్రేమని పెట్టుబడిగా పెట్టడం మొదలుపెట్టు. వాళ్ళు ఎవరు ప్రేమించట్లా, పట్టంగా ఉన్నారు, మొరటగా ఉన్నారు, మర్యాద లేకుండా ఉన్నారు, క్షమించట్లేదు, తగ్గించుకోవట్లేదు. నువ్వు మొదలుపెట్టి ఇవన్నీ నీ ఇంట్లో నువ్వు చూపించు. క్రీస్తును చూపించు. నువ్వు యేసయ్య చూపించలేదా? యేసయ్య ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఒక్కడిని ప్రేమ గలవాడిని, ఒక్కడిని పవిత్రుణ్ణి, ఒక్కడిని దయగలవాడిని, ఒక్కడు మంచి చేసేవాడిని చూపించండి. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. వాడి గొంతుగా తెరిచిన సమాధి, వాళ్ళ నాలుగు కింద సర్ప విషం ఉంది. యేసయ్య వచ్చేటప్పటికి అది పరిస్థితి లోకంలో. ఈ సర్పాల మధ్య యేసయ్య ఏం చేశాడు? జీవాన్ని చూపించాడు. జీవాన్ని, సత్యాన్ని, నీతిని, న్యాయాన్ని, మంచితనాన్ని, ఇవన్నీ పరిచయం చేశాడు దేవుడు. ఒక్కడు. మరి నువ్వెందుకు చేయవు? మనం క్రీస్తు సంతానం కదా, దేవుని సంతానం కదా. పెట్టుబడికి పెట్టాలి. పెట్టుబడి పెట్టడం అంత తేలికని కాదు. వెల చెల్లించాలి. పెట్టుబడి పెట్టే ఇప్పుడు వ్యాపారస్తులు పెట్టుబడి పెడతారండి. వ్యాపారం చేసేవాడికి వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాడికల్లా లాభాలు వస్తాయా? చెప్పండి, వస్తాయా? లోకంలో రావేమో గాని దేవుని వాక్యానుసారంగా పెట్టుబడి పెట్టేవాడికి తప్పనిసరిగా 30 60 100 తప్పకుండా లాభం వచ్చి తీరుతుంది. దేవుడు ఇందాక అనుకున్నాం, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం చేయటం చెప్పండి అసంభవం. అది జరగదు. ఆయన న్యాయం చేసే దేవుడు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడం, ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టకపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడుగా చెప్పుకోవడం. ఏది? ఇంట్లో వాళ్ళు, సంఘంలో వాళ్ళు. మేము సియోను సంఘం, లేదా మేము షాలోం సంఘం, మేము బేతనీ సంఘం అని చెప్పుకుంటూనే ఉంటాం, కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. మేము ఒక కుటుంబం అని చెప్పుకుంటాం, భార్యకి భర్తకి పడదు. విశ్వాస లక్షణం అండి అది. దాన్ని దేవుడు యథార్థమైన భక్తి అంటాడండి. నీ భార్య అంటే నీకు పడకపోతే, నీ భర్త అంటే నీకు పడకపోతే, అరే నీ శత్రువుని ప్రేమించు అని దేవుడు అంటే, సొంత భార్యని భర్తని ప్రేమించకపోతే ఎట్లా? పిల్లల్ని ప్రేమించకపోతే ఎట్లా? కొన్ని లోపాలు ఉండొచ్చు, నీలో లేవా, నాలో లేవా? అలానే సంఘంలో కొంతమంది విశ్వాసంలో బలహీనతల్ని కనపడచ్చు, మరి నీలో లేవా? నీ దేవుడు ఎలా క్షమించాడు? మరి మనం అలా క్షమించొద్దా? పెట్టుబడి పెడదాం. యేసయ్య పెట్టుబడి పెట్టాడు. దేవుని వాక్యంలో చూస్తాం, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆయన సిలువను సహించి అవమానమును, పెట్టుబడి అండి అది. పెట్టుబడి. సిలువను సహించడం అనే పెట్టుబడి పెట్టాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం అనే పెట్టుబడి పెట్టాడు. అవమానం అంటే ఎలా వచ్చింది అవమానం? ఆయన ప్రేమగా ఉన్నాడు, ప్రేమ లేని వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, ఏంటిది అని. వాళ్ళకి కొత్తగా ఉంది. ఆయన మేలు చేస్తున్నాడు, చెడు చేసే సమాజానికి అది కొత్తగా ఉంది, ఏంటిది అని ఆయన అపహాస్యం చేశారు. ఇప్పుడు ఊచ చేయగలవాడికి చేయి చాపంటే చేయి వచ్చిందండి, ఏం చేయాలా? చప్పట్లు కొట్టాలా, సన్మానం చేయాలి. కానీ ఆయనకేం చేశారు? ఎలా చంపుదామా అని పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారంట. ఉందా బైబిల్లో? చెడు చేసే సమాజంలో మంచిని పెట్టుబడిగా పెట్టాడు యేసయ్య. ప్రేమే లేని లోకంలో ప్రేమను పెట్టుబడిగా పెట్టాడు యేసయ్య. యేసయ్య బిడ్డగా నీ కుటుంబంలో నువ్వు ఎందుకు పెట్టుబడి పెట్టావు? ఏ పెట్టుబడి పెడుతున్నావు? ఇప్పటి వరకు ఏం పెట్టుబడి పెడుతున్నావు చెప్పండి. నువ్వు వెళ్ళగానే కుటుంబంలో పెట్టే పెట్టుబడి ఉంది, మొహం ఇట్ట పెట్టుకొని ఏదో శత్రువుల దగ్గర కూర్చున్నట్టుగా. ఏం నవ్వుతా కూర్చోలేవా?
ఉన్న జీవితం ఒకటే కదా, దినాలు చెడ్డాయి. కాసేపన్న నవ్వు, కాసేపన్న నవ్వు. ఇంట్లో నవ్వు ముఖం పెట్టు. ఇంట్లో ఇంత గంభీరంగా ముఖం పెట్టి ఏదో పవిత్రుడు దిగొచ్చినట్టుగా ఎందుకట్లా? అలానే సంఘంలో కూడా ఒకళ్ళనొకళ్ళు పలకరించరు. బెల్లు కొట్టగానే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు పరిగెత్తినట్టుగా. ఏందండి, ఏమవుతుంది? ఆ సమయం పోద్ది అని ఏమన్నా ఉందా? ఇక్కడ గడపండి సమయాన్ని, అక్కడ కాదు. ఇక్కడ గడపండి, అద్భుతంగా ఉంటుంది సహవాసం. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోండి ప్రేమతోటి. నిజం, మనం ఈ భూమిని విడిచిపోయిన తర్వాత ఆ అన్న ఎలా పలకరించేవాడంటే, ఆ అక్క ఎంత పలకరించేదో అని నేను చెప్పగలనండి. షాలోములో కొంతమంది నన్ను పలకరించి నాకు ఎన్ని నేర్పేవాళ్ళు. అయ్యా సువార్త చేద్దాం అయ్యా, పలకరించి నవ్వుతా అనేవాళ్ళు. వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయే ముందు నాకు ఇచ్చిన స్ఫూర్తి చాలా గొప్పది. అట్లానే మనం రానున్న తరాన్ని యవనస్తులు పలకరించండి. చిన్నపిల్లలను ముద్దు పెట్టుకోండి. చాలా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని ముద్దు పెట్టి చెప్పండి. పెద్దవాళ్ళు చక్కగా ఆత్మీయమైనటువంటి ముద్దు. యవనస్తులు కొన్ని చెప్పుకోలేరు. వాళ్ళని ఆదరిస్తే ఎప్పుడన్నా బయటికి చెప్తారు, నేను ఈ టెన్షన్ లో ఉన్నాను, నేను ఈ సమస్యలో ఉన్నానని కాస్త చెప్తారు. అదే సమయాన్ని గడపాల్సిన చోట గడపరు, గడపకూడని చోట గడపడానికి పరిగెత్తితే ఎట్లా? బైబిల్ చెప్తా ఉంది, సమయాన్ని సహవాసాన్ని పెట్టుబడిగా పెట్టండి. సహవాసాన్ని పెట్టుబడి పెట్టండి. తీర్పు తీర్చడం, అసూయపడడం, తృణీకరించడం, కలహాలు పెట్టుకోవడం, గొడవలకు దిగడం, నిందించడం, తక్కువ చేసి మాట్లాడడం. ఎక్కడ? ఇంట్లో. ఎక్కడ? సంఘంలో. వచ్చినందుకు నువ్వు విశ్వాసివి, మళ్ళీ నువ్వు చేసేదేంది? దీన్ని సహవాసం అంటాడు దేవుడు. నువ్వు తీర్పు తీరిస్తే, నువ్వు కలహం పెట్టుకుంటే, నువ్వు గొడవ పెట్టుకుంటే, నువ్వు నిందిస్తే దేవుడు నువ్వు భలే సహవాసం చేస్తున్నావు అంటాడా? మరి ఎందుకు చేస్తావంటే సహవాసాన్ని, ఆ సహవాసం అనేది దేవుడిచ్చిన పెట్టుబడి. దాన్ని దేవుని కోసం పెట్టుబడి పెట్టాలనేది తెలియదు. మనం సంఘానికి వచ్చేది ప్రేమను పెట్టుబడిగా పెట్టడానికండి, క్షమించడాన్ని పెట్టుబడిగా పెట్టడానికండి, తగ్గింపుని, దీనత్వాన్ని కలిగి అది చూపించి పెట్టుబడిగా పెట్టడానికి. అలానే సహాయం చేయడం, మంచి సలహా ఇవ్వడం, వాళ్ళ క్షేమాన్ని కోరుకోవడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ బాధల్లో ఆదరించడం, ధైర్యపరచడం, ఇవి పెట్టుబడిగా పెట్టండి. అందుకు సంఘానికి వచ్చింది. ఒకళ్ళొకళ్ళు కలహపడడానికి, గిట్టకపోవడానికి, తీర్పు తెచ్చుకోవడానికి, వీటికి కాదు మన సంఘానికి వచ్చేది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాల మందు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడుండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ఎవరితను? యూదేతరుడు. యూదుడు కాడు కదా, వాళ్ళ యూదుల దృష్టిలో అన్యుడు. ఒక అన్యుడు కుటుంబంతో ఎలా సహవాసం చేస్తున్నాడు చూడండి. కుటుంబం అంతటితో అక్కడ రాయబడింది, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. కుటుంబంలో, సమాజంలో అతను మర్యాద, గౌరవం, మంచి చేయడం, మేలు చేయడం, ప్రేమ చూపించడం, సహాయం చేయడం పెట్టుబడి పెడుతున్నాడు. పెట్టుబడి ఏమన్నా పోయిందా? పోలా. దేవుడు కలగజేసుకొని పేతురుకో దర్శనం ఇచ్చాడు. కొర్నేలు ఉంది ఇక్కడ, పేతురు ఉంది ఇంకో చోట. పేతురుకు దర్శనం ఇచ్చి నువ్వు కొర్నేలు ఇంటికి పో అన్నాడు. కొర్నేలు పెట్టే పెట్టుబడి ఊరకపోలేదండి, ఊరకపోల. దేవుడు అన్యాయస్తుడు కాదు. కొర్నేలి భక్తి ఏం చేసిందంటే, ఆ పెట్టిన పెట్టుబడి అన్యులకు ద్వారం తెరిచింది. ఈ దేవుడు అందరికీ ప్రభు అని పేతురు పలికేలా చేసింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒక స్టేట్మెంట్ సార్వత్రికంగా ఇచ్చేలా పేతుర్ని ప్రేరేపించింది. కారణం కొర్నేలి పెట్టుబడి.
నువ్వు పెట్టే పెట్టుబడి ఏ దైవ సేవకుడిని ప్రేరేపిస్తుందో. ఒకవేళ నీకు చెప్పడం రాకపోవచ్చు, స్వార్థ చేయడం రాకపోవచ్చు, వాక్యం బోధించడం కూడా రాకపోవచ్చు. కానీ నువ్వు గనక కుటుంబంలో, సమాజంలో, సంఘంలో పెట్టే పెట్టుబడి, ఆ ప్రేమ, ఆ పరిశుద్ధతమైన జీవితం, ఆ మంచి, ఆ సహాయం, ఆ క్షమించడం, ఈ పెట్టుబడి పెడితే తప్పకుండా దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, నీకు రావాల్సిన ఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. ఇది వాక్యం చెప్తా ఉంది. కొర్నేలి దానికి ఉదాహరణ. మూడవది, మొట్టమొదటిది సమయాన్ని పెట్టుబడిగా పెట్టండి. రెండవది సహవాసాన్ని పెట్టుబడిగా పెట్టండి. సహవాసం అనేది పెట్టుబడి అది. దాన్ని అనవసరమైన వాటికి ఉపయోగించబాకండి. అనవసరమైన వాటికి. ఇష్టము అనేది ఒక సహవాసం, సంఘం అనేది ఒక సహవాసం, సమాజం అనేది ఒక సహవాసం. ఆ సహవాసంలో మనం ప్రేమని, పరిశుద్ధతని, సహాయాన్ని, మేలుని, మంచిని, ఆ దేవుని గుణ లక్షణాలని పెట్టుబడిగా పెడితే తప్పకుండా మహిమలో ఎంతో పొందుతాం మనం, ఎన్నో రెట్లు పొందుతాం మనం. దేవుని వాక్యం చెప్తామని. మూడవది సహనాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మూడవది సహనం. యథార్థమైన భక్తి ఏం చెప్తా ఉందంటే సహనాన్ని పెట్టుబడిగా పెట్టండి అని చెప్తా ఉంది. సహనం లేని చోట సహవాసం నిలబడదు. సహనం ఎక్కడ లేదో అక్కడ సహవాసం నిలబడదు. అది కుటుంబమైనా, సంఘమైనా, సహవాసమైనా, సమాజమైనా. చాలా కుటుంబాలు, సంఘాలు పేరుకే కుటుంబాలు, పేరుకే సంఘాలు. నిర్లిప్తత, నిరాశ, దుఃఖం, వేదన, బహు బాధ, చెప్పుకోలేని గుండె వేదన ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయో. విశ్వాసులే ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయో, ఎంతమంది విశ్వాసుల గుండెల్లో ఉన్నాయో. అయితే బైబిల్ చెప్తుంది సహనాన్ని పెట్టుబడిగా పెడితే సహవాసం నిలబడుద్ది, కుటుంబం నిలబడుద్ది, కట్టబడుద్ది. సహించు. అందుకే బైబిల్ చెప్తుంది సహించు వాడవైతే ఏలుదువు అని చెప్తుంది. నీ కుటుంబాన్ని జయించాలి అనుకున్నావు, పంటి ద్వారా, బలం ద్వారా కాదు. ఎట్లా అంటే సహనం ద్వారా. యేసయ్య సిలువలో సహించాడు, ప్రపంచాన్ని గెలిచాడు, ప్రపంచాన్ని జయించాడు. అందుకే ఆయన అంటాడు లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అంటాడు దేవుడు. అంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ 4, 5, 6, 7 వచనాలు. మీ సహనమును ఏమంటున్నాడు అండి దేవుడు? మీ సహనాన్ని తెలియచేయండి అంటే మనం ఏం తెలియజేస్తాం? నా కోపం వస్తేనా, నన్నంటేనా, నా జోలికి వస్తేనా తెలియజేస్తాం. ఇక తెలియజేయమంది దేవుడు. ఏం తెలియజేయమన్నాడు? నీ సహనాన్ని తెలియచేయండి అన్నాడు. ఎందుకు? ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన రాక ఎప్పుడో తెలియదు, ఏ క్షణంలో వస్తుందో తెలియదు, మన పోకడ ఎప్పుడో కూడా తెలియదు. ఆయన రాకడా తెలియదు, మన పోకడా తెలియదు. అందుకని ప్రభు సమీపంగా ఉన్నాడు. కనుక మీ సహనాన్ని తెలియచేయండి. ఆ తర్వాత దేనిని గురించి చింతపడకండి. ఒకవేళ ఏమైనా చింతలుంటే, శ్రమలుంటే, కష్టాలుంటే, బాధలుంటే అవి మిమ్మల్ని సహనం లేకుండా చేయకుండా జాగ్రత్త పడ చూడండి. ఎందుకంటే అక్కడ రాయబడింది చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీరు ఏ విషయాల్లో మిమ్మల్ని అసహనానికి గురి చేస్తా ఉన్నాయో ఆ విషయాలు దేవునికి చెప్పండి, కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి, ప్రార్థన చేసి చెప్పండి. అదే దేవుడు అంటా ఉంది. 7వ వచనం. అప్పుడు అలా చెప్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కాపలాగా ఉంటుందండి, కావలి ఉంటుందండి. ఎంత అద్భుతం చూడండి. సహనాన్ని పెట్టుబడిగా పెడితే సమాధానం అదే వస్తుంది. నాకు సమాధానం లేదు అంటే అర్థం ఏంటంటే నేను సహనాన్ని పెట్టుబడిగా పెట్టట్లేదు. నేను సహనాన్ని పెట్టుబడిగా పెడితే ఒకవేళ వెంటనే చిటికేయంగా కాకపోవచ్చు,
ఎప్పటికప్పటికి దేవుని సమయంలో తప్పకుండా నేను సమాధానాన్ని కలిగి ఉంటాను. అనుమానం లేదు దాంట్లో, అనుమానం లేదు దాంట్లో. యాకోబు 5:11 చూడండి. యాకోబు 5:11. ఆ ఆ ఇక్కడ ఏమనుందంటే సహించిన వారిని అని ఈ భక్తుడు అంటున్నాడండి. మనం ఎప్పుడు అనుకున్నాం? అంతే కదండి. మనం ఎప్పుడు అనుకున్నాం? ఆయన అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మనకు చెబితే అట్టా అనిపిస్తుంది కదా? కాదు. విశ్వాసుల గురించి రాస్తా ఉన్నాడు ఈ మాటలు. యథార్థమైన భక్తి చేస్తున్నాం అనే వాళ్ళకి రాస్తున్నాడు ఈ మాటలు. అందరి గురించి కాదు. సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాము కదా. ఏమండి, కుటుంబంలో సహిస్తే సహించిన వారు ధన్యులా, సహించిన వాళ్ళ ధన్యుడు అంటాడు దేవుడు. మరి ఎందుకు సహించం? ఎందుకు రోషం తెచ్చుకుంటాం? ఎందుకు కోపడుతున్నాం? ఎందుకు నానా ఆలోచనలు ఆలోచించి రకరకాలుగా మాట్లాడుతున్నాం? ఇంట్లోనైనా సంఘంలోనైనా అనవసరమైన మాటలు, అనవసరమైన మాటలు. సహించిన వారు ధన్యులు అంటే సహించిన వారు ధన్యులండి. సహించిన వారు దరిద్రులు అనొచ్చా? చెప్పండి, అనొచ్చా లేదా? ఎందుకంటే నేను చాలాసార్లు సహించలేదు కాబట్టి నేను ఎట్ట ఒప్పుకుంటా కదా. నేను చాలాసార్లు సహించలా. ఇప్పుడు దరిద్రుడు అని నువ్వు అంటే నేను ఎట్ట ఒప్పుకుంటా? అందుకే మెలకుండా ఉంటా కదా. సహించిన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంటే కుటుంబంలో గాని సంఘంలో గాని సహనానికి పరీక్ష వచ్చినప్పుడు నేను సహించకపోతే నేనేమైనట్టు? రెండిట్లో నాదే చాయిస్. ధన్యుడి వైపు పెట్టుబడి పెడతానా, దరిద్రత వైపు పెట్టుబడి పెడతానా అనే ఛాన్స్ ఎవరిది? నాదే. మనం ఏ ఛాయిస్ తీసుకుంటాం? ఇప్పటి వరకు ఏంటి అనేది ప్రశ్న కాదు, ఇప్పటి నుంచి ఏంటి అనేదే ప్రశ్న. ఇప్పటి నుంచి ఏంటి అనేది. నాలుగోదిగా నేను చెప్పి ముగిస్తాను. చెప్పే ముందు రూతుకు ఒక అవకాశం వచ్చింది, పెట్టుబడి పెట్టే అవకాశం. రూతుకి అమ్మ దగ్గర సేఫ్ గా ఉంటుందా, క్షేమంగా ఉంటుందా? అత్త దగ్గర క్షేమంగా ఉంటుందా, లేదా సుఖంగా సౌఖ్యంగా ఉంటుందా? ఎక్కడ సుఖంగా ఉంటుందా అమ్మాయి? రూతు అమ్మ దగ్గర సుఖంగా ఉంటుందా, అత్త దగ్గర సుఖంగా ఉంటుందా? అమ్మ దగ్గర కదా. ఎవరైనా ఈజీగా చెప్తారు, కానీ అత్తను ఎందుకు ఎంచుకుంది? సహించడానికి ఇష్టపడింది. నా అత్త దగ్గర సహనాన్ని పెట్టుబడిగా పెడతాను అనుకుంది. మరి దేవుడు ఏమనుకున్నాడు? నా వంశావళిలో ఈ అమ్మాయిని తీసుకొస్తాను అనుకున్నాడు. పెట్టుబడికి లాభం అది. ఓర్చుకుంటే, సహిస్తే, తగ్గితే, ఒక మాట పడితే, నిందలకు ఓర్చుకుంటే ఎంత లాభం ఆలోచించండి, ఎంత లాభం. అరే 2 మాటలంటే రాళ్ళేయబాకు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాటలే అందే, రాళ్ళు కాదు. వీళ్ళు భావిస్తారు అట్లా, రాళ్ళు వేస్తున్నారండి నా మీద అని. ఎందుకు అనుకుంటావు అట్లా? మరి ఏసై మీద ఎన్నేసి ఉండాలి అప్పుడు? ఏసై అనుకోలేదే. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు, అందుకే జయించాడు. సహించే వాళ్ళు జయిస్తారు, వాక్యం చెప్తా ఉంది. నాలుగోది చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది సమయాన్ని పెట్టుబడిగా పెడదాం. రెండోది సహవాసాన్ని, ఇంట్లో సహవాసం, ఇంట్లో మంచి, ఇంట్లో ప్రేమ, ఇంట్లో క్షమాపణ, ఇంట్లో తగ్గింపు, ఇంట్లో మంచి చేసుకోవడం, ఇంట్లో గౌరవించడం, లేదా సంఘంలో గౌరవించడం, మర్యాద ఇవ్వడం, సహనంగా ఉండడం, క్షమించడం, వీటిని సంఘంలో, కుటుంబంలో, సమాజంలో పెట్టుబడిగా పెడదాం. దినాలు చెడ్డాయి, మళ్ళీ సమయం పోతే రాదు, దుర్వినియోగం చేసుకోవద్దు. ఇది బైబిల్ చెప్తా ఉంది. నాలుగవది సమర్పణను పెట్టుబడిగా పెడదాం. మొట్టమొదటిది సమయాన్ని పెట్టుబడి పెడదాం. రెండోది సహవాసాన్ని పెట్టుబడిగా పెడదాం. మూడోది సహనాన్ని పెట్టుబడిగా పెడదాం. నాలుగవదిగా సమర్పణను పెట్టుబడిగా పెడదాం. నీకు దేవుడిచ్చిన సామర్థ్యాలు, నీకు దేవుడిచ్చిన ఈవులు, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుకో. ఏమిచ్చాడో మరి, ఆరోగ్యం, ఆయుష్, ఇంకా కలిగిన సమృద్ధి, ఏదైనా సరే, అది ఏదైతే అది, వాటిని దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో
దేవుడు వేటికి సమర్పించుకోమన్నాడో మన సమర్పణని పెట్టుబడిగా పెట్టాలి. చాలాసార్లు సమర్పణ అనగానే మనం పోగొట్టుకోవడం, నష్టపోవడం, ఇవ్వడం అనుకుంటాం. కానీ అది పెట్టుబడి. పౌలు ఎప్పుడు నేను నష్టపోతున్నా అనుకోవాల, నేను పోగొట్టుకుంటున్నా అనుకోవాల. ఆయన ఆకలి దప్పులతో ఉన్నాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన కొన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, కొన్నిసార్లు ప్రాణాయ పరిస్థితులు అనేక సార్లు ఉన్నాడు. ఇట్లా ఇన్ని శ్రమల్లో గుండా వెళ్ళి కూడా ఆయన ఎప్పుడు కూడా నా జీవితం నష్టపోతున్నాను, నా లైఫ్ ని పోగొట్టుకుంటున్నాను అనుకోవాలి ఆయన. ఎందుకంటే పెట్టుబడి పెట్టాడు, సమర్పణ. ఆకలిని పెట్టుబడిగా పెట్టాడు, సమర్పించుకున్నాడు. ఈ రోజు తిండి ఏమీ లేదు, పరిచర్య ఉంది, పరిచర్యకి సమర్పించుకున్నాడు. పరిచర్య చేశాడు, ఆకలితోనే చేశాడు. కొన్నిసార్లు నిద్ర లేకుండా చెప్పాల్సిన పరిస్థితి. జనం వస్తూనే ఉన్నారు, జనం వస్తూనే వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళు ప్రభువుని హత్తుకోవటం కోసం. అయ్యా ఏం మరి ఇలా జీవించమంటావు, ఎలా నా సమస్య ఇది, ఈ విషయంలో ప్రభువుని నేను ఎలా హత్తుకొని జీవించాలి అని కొన్నిసార్లు రాత్రులు ఆయన రాత్రంతా ప్రజలతో మాట్లాడాల్సి వచ్చేది. నిద్రని పెట్టుబడిగా పెట్టాడు దేవుని కోసం. ఆయన ఆకలి దప్పులను పెట్టాడు, హింసను పెట్టాడు, హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం ఏమి సమర్పణని దేవుని కోసం పెట్టుబడిగా పెడుతున్నాం, ఏమి సమర్పించుకుంటున్నాం, మన సమర్పణ ఏంటి? రోమిల రాసిన పత్రిక 12:1 చూడండి. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, ఎవరికండి? ఆయనకు. మన జీవితాన్ని ఎవరికి సమర్పించుకోవాలా? ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన బట్టే కుటుంబం, ఆయన బట్టే ఉద్యోగం, ఆయన బట్టే పిల్లలు, ఆయన బట్టే ఇంకేదైనా ఆయన బట్టే సమర్పించుకోవాలని బైబిల్ చెప్తా ఉంటే ఏం సమర్పించుకుంటున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. ఏం సమర్పించుకోవచ్చు కూడా ఆలోచించండి. ఏం సమర్పించుకుంటే నేను ప్రభువుకి నమ్మకంగా పనిచేయగలను, లేదా ప్రభువు నా జీవితం పట్ల సంతోషించగలడు? ఏది పెట్టుబడి, నా సమర్పణ ఏది పెట్టుబడిగా పెట్టగలను? మీకు నోరు ఉంది, పెట్టుబడి పెట్టు. నోటితో పెట్టుబడి పెట్టు. ఏంటది? అనేక మంది కోసం ప్రార్థన చేయి, అనేక మంది మంచి మాటలు చెప్పు, మేలు కలిగే మాటలు చెప్పు, ఆదరించే మాటలు చెప్పు, ధైర్యం చెప్పే మాటలు చెప్పు, ప్రోత్సహించే మాటలు చెప్పు. నీకు చేతులు ఉన్నాయి, వీలైతే సహాయం చేయి, మేలు చేయి. నీకు ఆలోచన ఉంది, ఆలోచన కూడా పెట్టుబడి పెట్టు. పరిచర్య ఇంకా ఎలా అభివృద్ధి చేయొచ్చు, సువార్త ఎలా ఎంతమందికి అందించవచ్చు, ముఖ్యంగా నా ఇంటి చుట్టుపక్కల, నా వీధుల్లో, నేను నివసించే ప్రదేశాల్లో నా సంఘం యొక్క అభివృద్ధి కోసం ఏం చేయొచ్చు ప్రభువా? దేన్ని నేను పెట్టుబడిగా పెట్టవచ్చు? ఆలోచించు. దినాలు చెడ్డాయి. ఈ చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆలోచించు. ఈ బుర్ర ఇచ్చింది చెడు ఆలోచించడానికి కాదు. వాళ్ళట్ట వీళ్ళట్ట, ఆమె సరైంది కాదు, ఆమె సంగతి అంతా నాకు తెలుసండి. మరి నీ సంగతి అంతా? ఆయన సంగతి అంతా నీకు తెలుసు, కరెక్టే. ఆయన సంగతి అంతా తెలుసు, కరెక్టే. నువ్వేమన్నా పరలోకం ఇస్తావా, నరకం ఇస్తావా? 2 ఇల్లు ఆయనకి. అవునా? ఇచ్చేది ఎవరు? ప్రభు. నీకు తెలిసి ఉపయోగం ఏముంది? నువ్వేమన్నా ఎదుటి వ్యక్తి జీవితాన్ని ఏమన్నా బాగు చేయగలవా? ఏమీ చేయలేవు. చెడగొట్టగలవు, అది చేయగలవు. అయితే ఎదుటి వాళ్ళ సంగతి ఏమో కానీ మన సంగతి మనం పెట్టుబడి పెట్టాలి. ఆలోచిద్దాం, ఏం పెట్టుబడి పెట్టవచ్చు? సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం, తోటి విశ్వాసుల మేలు కోసం, లేదా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించడం కోసం ఏం పెట్టుబడి పెట్టవచ్చు? ఏం సమర్పించుకోవచ్చు? ఆలోచిద్దాం, ఆలోచించి ప్రార్థన చేద్దాం. ప్రభువు నడిపింపు చొప్పున సమర్పించుకుందాం. బైబిల్లో సమర్పించుకున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. మరి ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే టైం చాలు. కనుక ఏం సమర్పించుకున్నాలో మీరే ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి, ఆలోచించండి, బుర్ర పెట్టండి దాని మీద. సమయాన్ని సంఘ క్షేమం కోసం, అనేకుల రక్షణ కోసం,
ఆ దేవుని చిత్తం పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరగడానికి ప్రభువా నేనేం సమర్పించుకుంటే అలా నీ చిత్తం జరుగుద్దో, ఏం సమర్పించుకోవాలో నాకు ఆలోచన ఇవ్వు ప్రభువా, నాకు నడిపింపు ఇవ్వు ప్రభువా. అడుగు, ఒక చుక్క నీరు కాచి ఒక కన్నీరు చుక్కన్న కాచి దేవుని దగ్గర గోజాడు అడుగు. నీ హృదయ భారం చూసి దేవుడు నీకు ఆలోచన ఇవ్వకపోతే అడుగు. మనం ఈ కాదు కదా అడిగేది. మార్చుకుందాం మన జీవితాలని, మార్పు చెందుదాం. సంస్కరణ జరగని జీవితాలు కావు. అది విశ్వాసం కాదు. విశ్వాస జీవితం ప్రతిదినం దేవుడు ఎందుకు ఇస్తాడంటే సంస్కరింపబడాలి, రీఫార్మేషన్ జరగాలి, వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జరగాలి. అది జీవితం అంటే, అది జీవితం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని చదివి మనం ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఎక్కడుండి ఈ మాటలు రాశాడండి ఆయన? ఖైదులో ఉండి, చెరసాల్లో ఉండి, బంధకాల్లో ఉండి, సంకెళ్లలో ఉండి, శ్రమల్లో ఉండి ఏం రాస్తా ఉన్నాడు అని అంటే సమర్పించుకుంటా ఉన్నాడు. ప్రభువా ఈ సమయంలో కూడా సంఘానికి మేలుకరంగా నేనేం చేయొచ్చు అని ఆలోచించాడు, ప్రార్థన చేశాడు. ప్రభువు ఆయన్ని తన ఆత్మతో నింపాడు, పత్రిక రాసేలా చేశాడు. ఈ మాటలు రాశాడు. చెరసాల్లో సంఖ్యల్లో ఉండి మాటలు రాశాడండి. మరి కుటుంబంలో రకరకాల పరిస్థితులు ఉన్నాయి, లేవట్లా నేను. వాటిలో కూడా ఆలోచించండి. 4 మాటలు చెప్పి ముగిస్తాను. 1, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. 2వది సహవాసాన్ని. ఇది పెట్టుబడి. నువ్వే పెడతావో, మంచి పెడతావా, చెడు పెడతావా? దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన సత్య సంబంధమైన నడకన పెడతావా, లేదా సాతాను కోరుకున్న వాటిని పెడతావా? పెట్టుబడి సహవాసంలో. అలా పెడితేనేమో కొంతమందిని చెడగొడతావు, నువ్వు చెడిపోయింది కాక. అలా కాకుండా దేవుడు కోరుకున్న సహవాసం, ఆ ప్రేమ, పరిశుద్ధత, సత్యం, క్షమాపణ, తగ్గింపు, మర్యాద, సహాయం చేయడం, ఈ పెట్టుబడిగా పెడితే సహవాసంలో ఏం జరుగుద్దంటే నువ్వు మేలు పొందుతావు, మహిమకు అర్హురాలి అవుతావు. దేవుని వాక్యం చెప్తా ఉంది. 3వదిగా సహనాన్ని పెట్టుబడిగా పెట్టాలి. కుటుంబంలోనైనా సంఘంలోనైనా సహించు, ఓర్చుకో. బైబిల్ చెప్తా ఉంది. 4వదిగా సమర్పణని పెట్టుబడిగా పెట్టాలి. పౌలు ఈ 4 విషయాలు ఆయన చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ మాటలు మన కోసం రాశాడు. దీన్ని బైబిల్ చెప్తా ఉంది యథార్థమైన భక్తి అని. మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.